హలో ఆల్. నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభ. సో, ఈరోజు మనం వైజాగ్ నుంచి ఆల్ ద వే విజయనగరం వచ్చేసాము. ఈ జర్నీ ఎప్పటినుంచో అనుకుంటున్న జర్నీ. ఎప్పుడో ప్లాన్ అవును. చేసుకున్న జర్నీ. ఇయర్స్ అయిపోయాయి కదమ్మా! సో, ఇవాళ మనం ఆదిలక్ష్మి గారి మిద్దె తోట వన్ ఆఫ్ ద పాపులర్ గార్డెనర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రైతు నేస్తం అవార్డ్ విన్నింగ్ గార్డెన్ మనం చూడబోతున్నాము. అంటే ఇక్కడొచ్చిన తర్వాత ప్రతి ఒక్క మొక్కని నేను ఒక్క 2 నిమిషాల ముందే చూసున్నా అనమాట. ఎక్కడ ఒక పురుగు గానీ, పుచ్చు గానీ లేదు. అండ్ గార్డెన్ క్లీన్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. కొత్తగా ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఈ వీడియో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్‌స్పిరేషన్‌గా మారాలని అయితే కోరుకుంటున్నాను. సో, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ కూడా మామాఎర్త్ లాంచ్ చేసిన కొత్త హెయిర్ కేర్ ప్రొడక్ట్ గురించి పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే మామాఎర్త్ హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ హెయిర్ ఆయిల్, అలాగే మామాఎర్త్ హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ షాంపూ. సో, మనకి రెగ్యులర్‌గా బయటికి వెళ్ళొస్తూ ఉంటాం. పొల్యూషన్‌లో తిరుగుతా ఉంటాం. అండ్ అలాగే హెల్మెట్ యూజ్ చేస్తాం. కాబట్టి ఆహ్, న్యాచురల్‌గానే హెయిర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది ఉంటూ ఉంటుంది. సో, దీనివల్ల మనకి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాము. ఇబ్బందిగా ఉంటుంది. దాని నుండి మనల్ని మనం కాపాడుకోవడం, నరిష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, దానికోసం మామాఎర్త్ వాళ్ళు లాంచ్ చేసిన ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను మామాఎర్త్ వాళ్ళ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లాస్ట్ 6, 7 మంత్స్ నుంచి ఇంట్లో వాడుతున్నాము. అండ్ ఈ కొత్తగా లాంచ్ చేసిన ప్రోడక్ట్ కూడా మనం ఇప్పుడు 2 వీక్స్ అవుతుంది ఆల్మోస్ట్ యూజ్ చేస్తున్నా. చాలా బాగుంది. సో, దీన్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అంటే ఈ హెయిర్ ఆయిల్ ఏదైతే ఉందో దీనిని మనం నైట్ పడుకునే ముందు తలకి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఒక చిన్న కోంబ్ అప్లికేటర్ అని ఉంటుంది. సో, దాన్ని యూజ్ చేసి మనం హెయిర్‌కి డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. నైట్ అప్లై చేసి మార్నింగ్ మనం ఈ షాంపూతోని తలంటుకున్నట్లయితే మనకి ఆ రిజల్ట్ అనేది బెస్ట్ రిజల్ట్‌గా ఉంటుంది. అండ్ మనం వీక్లీ 3 టైమ్స్ దీన్ని యూజ్ చేసుకున్నట్టయితే ఇంకా బెస్ట్ ఉంటుంది. సో, నేనైతే ఈ మామాఎర్త్ ప్రోడక్ట్‌ని రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను మామాఎర్త్ ప్రొడక్ట్స్ వాడడం మొదలుపెట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ 6, 7 మంత్స్ అయిందండి. చాలా బాగా పనిచేస్తాయి. అండ్ ఈ మామాఎర్త్ ప్రొడక్ట్స్‌ని మీరు హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ గానీ, ఏవైనా ప్రొడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే మీరు అమెజాన్‌లో గానీ, ఫ్లిప్‌కార్ట్‌లో గానీ, పర్పుల్‌లో గానీ, నైకాలో గానీ ఎక్కడైనా ఆన్‌లైన్ స్టోర్స్‌లో తీసుకోవచ్చు. అండ్ అదే విధంగా మీకు దగ్గరలో ఉన్న మెడికల్ షాప్స్‌లో గానీ, లేదా డిపార్ట్మెంటల్ స్టోర్స్‌లో గానీ అవైలబుల్ అవుతాయండి. అండ్ అదే విధంగా మీకు ఇంకా అడిషనల్ డిస్కౌంట్ కావాలనుకుంటే మామాఎర్త్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిపోండి. లేదా మామాఎర్త్ యాప్ ఉంటుంది ఆండ్రాయిడ్‌లో అండ్ ఐఓఎస్‌లో కూడా. ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని అందులో మీరు ప్రభ 2024 అనే ఈ కూపన్ కోడ్ ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో ఈ కూపన్ కోడ్ అప్లై చేసినట్లయితే మీకు అడిషనల్‌గా 20% డిస్కౌంట్ అనేది కనబడుతుంది. సో, మీరు అప్లై చేసుకొని తీసుకోవచ్చు. సో, ఖచ్చితంగా ట్రై చేయండి. మామాఎర్త్ ప్రొడక్ట్స్ అయితే చాలా బాగుంటాయి. నేను రికమెండ్ చేస్తున్నాను. సో, ఆదిలక్ష్మి గారితో మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆదిలక్ష్మి గారు నమస్తే. నమస్తే అండి. అమ్మ అనే పిలుస్తాను. ఆవిడ యాక్చువల్‌గా అత్త అని పిలవమన్నారు. అత్త అన్నాం అనుకోండి మీకు అదొక ఆప్యాయత. పండగకి పిలిచి పెట్టుబడులు పెడుతుండాలా. నేనేం అడుగుతాను మొక్కలు తప్ప. అదే కొడుకు అనుకోండి, బాబు నాకు అది కావాలి నాన్న, ఇది కావాలి నాన్న అని అడగొచ్చు. అడగకుండా నేను కూడా అన్ని తీసుకోవచ్చు నిజానికి. మన ఇంట్లోనే అన్నట్టు. హక్కు. హక్కు. అది బాధ్యత. అదే కదా! కొడుకే కావాలి. సో, అలాగా అమ్మ అనే పిలుస్తున్నాను. సో, విజయనగరం మీకు గుర్తుంటే మనం ఎవరింటికి వెళ్ళాం ఫస్ట్? మంగమణి గారి ఇంటికి వెళ్ళాము. సో, తర్వాత మళ్ళీ ఇక్కడికే రావడం. సో, ఆదిలక్ష్మి గారు అమ్మ అని పిలుస్తున్నాను ఇక్కడ నుంచి. అమ్మే ఇంకా ఆదిలక్ష్మి గారు ఆ రెండు అంటే మన వ్యూవర్స్ అందరికీ తెలియాలి కదా పేరు పూర్తిగా. సో, అసలు ఎక్కడ స్టార్ట్ చేశారు మీ గార్డెన్‌లో? ఏ పార్ట్ ముందు అసలు మొదలు పెట్టాము? అంటే మీరు మొట్టమొదట స్టార్ట్ చేసిన మొక్క అన్నాళ్ళయింది మీరు స్టార్ట్ చేసి? ఓకే అండి. నా పేరు ఆదిలక్ష్మి, మాది విజయనగరం. అయితే నేను గార్డెన్ స్టార్ట్ చేసి ఇప్పుడు 4 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది వచ్చే నెలతో. అంటే నా 4గో నెలతోని. అంటే మార్చిలో అనుకున్నాము. నేను నా ప్లాన్ అంతా ఇంట్లో వాళ్ళు చెప్పేసరికి నాకు ఏప్రిల్ వచ్చేసింది. అలాగే రేపు ఏప్రిల్ కల్లా నాకు 4 ఏళ్ళు కంప్లీట్ అయ్యేది, 5వ సంవత్సరం వస్తుంది నా గార్డెన్ ఏజ్. అయితే నాకు ఇది ఎలాగంటే కింద మాకు ఉండేది నేల మీద గార్డెన్ ఉండేది, చక్కగా చేసుకునేదండి. ఆవిడ ఏం తెలుసు కింద గార్డెన్ అంటే ఒక మందార మొక్క, ఒక జామ మొక్క, ఒక బొప్పాయి మొక్క, ఏవో కొంచెం పూల మొక్కలు, కొంచెం ఏవో ఇంట్లో ఏ విత్తనాలు అవి వేసుకోవడం, అంతవరకు నాకు నాలెడ్జ్ లేదు అస్సలు. అయితే మాకు ఏమైందంటే కింద మాకు 3 బెడ్రూమ్ కావాలని మొత్తం కొట్టేసి గార్డెన్ తీసేశారు. తీసేసిన టైంలోని మొక్కలతో అనుబంధం 20 ఏళ్ళు నాకు అనుబంధం పోయిందని చాలా బాధపడ్డాను. తర్వాత పైన మేము ఇల్లు కట్టుకున్న తర్వాత క్రాటన్స్ ఇంటి ముందు పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకొని ఆటితో తృప్తి పడిపోతూ వీళ్ళు సెల్లో చూసుకొని, సెల్ నాకు కూడా లేదు ఆ టైంలోని, మా పిల్లలకు ఉండేది. వాళ్ళు మొక్కలు ఏమైనా ఆన్ చేసి ఇచ్చేస్తే చూసుకుంటే ఒక సడన్ గా చూసేసరికి టెర్రస్ గార్డెన్ కనిపించింది నాకు. ఇదేంటి మేడ మీద మొక్కలు పెడితే ఒప్పుకోరు కదా ఇంట్లో ఎవరు, మా వారు మొక్క కుండి ఉండేది అప్పట్లో, పైన ఎందుకు తెచ్చి పెడితే దింపించారు. ఇదేంటి ఇలాగా అనేసి నేను చూసేసరికి చాలా వీడియోస్ వస్తున్నాయి. మన సీనియర్స్ ఉన్నారు కదా, పద్మ గారు, నూర్జహాన్ గారు, చూస్తున్న కొద్ది వచ్చేస్తున్నాయి. నా ఆనందం పెరిగిపోతుంది. ఇంకా అసలు ఏంటి ఎలాగా అనేసి అప్పుడు ఇంట్లో చూపించారు. దీన్ని మేడం మీద పెంచుకుంటున్నారు అంటే ఏదో లేక ఆయన యూట్యూబ్లో అన్ని నమ్మకం నువ్వు అని అనేవారు. అది కాదు
కాదు నిజంగా చూడండి వాళ్ళు మాట్లాడుతున్నారు చెప్తున్నారు. నాకు యూట్యూబ్ నాలెడ్జ్ కూడా లేదు. నాకు సెల్ ఇదంతా టచ్ సెల్లే లేదు నాకు అసలు ఆ టైంలోని. అది అప్పుడు చూస్తుంటే అప్పుడు పేచి పెట్టాను, నేను ఇలా చేసుకుందాం అంత బాగానే ఉంది అని. రోజు వినగా వినగా వాళ్ళకు కూడా అర్థమైంది అప్పుడు, ఓ స్లాబ్ మీద పెట్టుకుంటే స్లాబ్కి ఏం కాదు పెట్టుకొని. అప్పుడు మా అబ్బాయి ఎందుకు డాడీ టెన్షన్ పడిపోతుంది, మమ్మీ పాప అంత గోల్ చేస్తుంది సరదా పడుతుంది పెట్టుకొని అన్నారు. అప్పుడు ఇది కట్టించుకున్నాము. అంతకన్నా ముందు ఏం చేశాను, వాళ్ళు నా మాట వినలేదు కదా. నేను ఇంట్లో ఉన్న స్క్రాప్ అంత అంటే వీడియో చెప్తుంటారు కదా, వీడియో స్క్రాప్ అంత తీసి పెట్టుకొని డబ్బాలు ఇలా చేయండి అలా చేయండి అని అవన్నీ చూసి నేను చేసాను. నేను మెంతులు ఆవాలు అవి ఇవి తెచ్చుకోవడము, టమాటా పిండి సందరేయడం, మొక్కలు వచ్చేయడము, అది ఆనందపడిపోయి వేరే డబ్బాల్లో పెట్టడము. అలాగే కింద మా కింద మేడ మీద పెట్టలేదు, ఆ కింద ఇంట్లో నేల మీద తోట ఉండేటప్పుడు కూడా మీరు కూరగాయలు పెంచారా? పెంచాను అంటే అంత ఇంతగా కాదు, తెలియదు. వంగ మొక్క వచ్చిందంటే దాని అలా ఉన్నాయి అదే పెరుగుద్దులే అలా అనమాట. నీళ్ళు మనకు టమాటా వంగ ఏవో కాకర పుట్టిస్తుండేవి, అవి పెరుగుతుండేవి. జామ బొప్పాయి ఉన్న పెద్ద మొక్కలే ఉండేవి, అరటి మందారాలు అలాగనమాట. అలాగా వాటితో మాత్రమే నా అనుబంధం. అది అప్పుడు నేను స్క్రాప్ తో చేశాను, స్క్రాప్ లో చేసి చూపించా. మెంతుకూర తెచ్చి పప్పులో వేయడం, ఇది ఇది టమాటో వచ్చింది అది కట్ చేసి తినడం అని చూసి అప్పుడు అంకుల్ గారికి ఇంట్రెస్ట్ ఇంకా అప్పటికి రాలేదు, ఏదో పిచ్చి చేసుకుంటుంది అని ఊరుకున్నారు. అప్పుడు తర్వాత ఇంకా ఇలా బాగుంది బాగానే వస్తున్నాయి కదా, ఇలా మనం మళ్ళు కట్టించుకుందాం ఇలా చేసుకుందాం అనేసి అంటే అప్పుడు మా అబ్బాయి సరేలే. ఐడియా అందరిది మా ఇంట్లో. అసలు మొక్కలు పెంచాలని కోరిక బలంగా నాది, దానికి ప్లానింగ్ మా అబ్బాయి, దానికి అమలు పరిచింది మా ఆయన గారు. అంటే పిల్లలకి ఉద్యోగం మీద బయట ఉన్నారు కదా, వాళ్ళకి మరి ఇంక ఇక్కడ ఉండి నాకు అన్ని చేంజ్ చేయడానికి అవ్వదు. మా అబ్బాయి ఉద్యోగం బయట ఆయన బిజినెస్ విజయనగరంలోనే షాపు బిజినెస్. అయితే అప్పుడు మేస్త్రులు పెట్టించి ఆయన దగ్గరుండి ఆయన కట్టించారు, మీ ఇద్దరు దగ్గర కట్టించుకున్నాము. ప్లాన్ మొత్తం మా అబ్బాయి. ఇల్లు కట్టేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత కట్టించుకున్నారా మిద్దె తోట? ఇల్లు కట్టించుకున్నప్పుడు కానీ ప్లాన్ ఉంటే ఇంకా మంచిగా చేసుకున్నాను. లేదు అంటే టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయక ముందు ఈ మిద్దె మొత్తం ఖాళీగా ఉండేది. 2 years 3 years ఖాళీగానే ఉంది. కింద ఇల్లు ఫస్ట్ ఒక 25 ఏళ్ల క్రితం కట్టుకున్నాము, పైన ఇల్లు మాత్రం కట్టి ఒక 7 ఏళ్ళు అవుతుంది. ఈ గార్డెన్ పెట్టి 4 ఏళ్ళు కాబట్టి 3 ఏళ్ళు గ్యాప్ ఉంది స్లాబ్. ఓకే, సో ఇప్పుడు మీకు ఈ తోట తాలూకా ఈ మిద్దె తోట తాలూకా ఏజ్ వచ్చేసి 4 years ఉంటుంది ఇప్పుడు రేపు దీనికి. సో మడులు కట్టించుకునేటప్పుడు అంటే స్టార్టింగే మడులు కట్టించేసుకున్నారా, బకెట్లు వాటితో స్టార్ట్ చేశారా? బకెట్లు అవన్నీ కూడా కింద స్టార్ట్ చేశాను, కింద ప్రహరీ పక్కన అలా చుట్టూ పెట్టుకుంటూ కూరగాయలు అది చూసి అప్పుడు మళ్ళు కట్టించుకుందాం, వీడియోలో చూసి ధైర్యం వచ్చింది, అప్పుడు మళ్ళీ కట్టించుకున్నాం. పూర్తిగా మడులు కట్టించేసుకున్నారు. మీరు స్టార్ట్ చేసిన వెజిటేబుల్స్ ఇక్కడ అప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ మాత్రం నేను కింద ఉన్న మొక్కలు మళ్ళీ పైకి తెచ్చుకొని ఆ మొక్కలు మళ్ళీ కొంచెం రీపాట్ చేసుకొని అలా కూరగాయలు నేను స్టార్ట్ చేశాను. కూరగాయలు స్టార్ట్ చేస్తాను. ఇంకా అలాగే ఇంకా నాకు యూట్యూబ్ లో చూస్తున్న కొద్ది ఈ మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలు ఉన్నాయి అలా అలా తెలిసి పళ్ళ మొక్కలు ఉన్నాయి, స్టార్ ఫ్రూట్ ఉందని ఫ్యాషన్ ఫ్రూట్ ఉందని నాకు తెలియదు. అవన్నీ వీడియోలు చూసి నేను అప్పుడు నర్సరీకి వెళ్ళి ఎట్లా నింపించుకున్నారు మీరు? అంటే మట్టి తెప్పించుకున్నారు, ఒక ట్రాక్టర్ మట్టి ఒక ట్రాక్టర్ గత్తము అని మనకు యూట్యూబ్ లో చూస్తున్నాం కదా, సాయిల్ మిక్స్ చూసి తెప్పించుకొని మనుషులు పెట్టి అదంతా మొత్తం మిక్సింగ్ చేయించి పైకి మోయించేసుకున్నాం. ఫస్ట్ తోటలోని అన్ని రకాల పళ్ళ మొక్కలు కూడా ఉన్నాయి కదా మనకి, పళ్ళ మొక్కలు ఉన్నాయి, మామూలుగా ఇట్లా క్రాటన్స్ అవి పెట్టుకున్నారు, కూరగాయలు పెట్టుకున్నారు, ఆకుకూరలు మెడిసినల్ ప్లాంట్స్ అన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్. అండ్ ఆదిలక్ష్మి గారిది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఎన్నాళ్ళు అయిందమ్మా స్టార్ట్ చేసి? మన మేలలోనే స్టార్ట్ అంటే ఆ యూట్యూబ్ ఛానల్ కూడా చరిత్ర ఉంది. ఈ గార్డెన్ అంతా రెడీ అయిన తర్వాత యూట్యూబ్ వైపు మనసు మళ్ళింది. మంచిదే, అంటే ఎవరో ఒక్కళ్ళ ఫస్ట్ వచ్చి కవర్ చేసింది రైతు నేస్తమా? రైతు నేస్తము. కానీ ఫస్ట్ మా అబ్బాయి నాన్న ఇలా మన గార్డెన్ చేసుకున్నాం కదా, వీడియో చేసుకున్నాం కదా, అసలు వీడియో తీసి మనం కూడా పెడదామా యూట్యూబ్ లో అనేసి అంటే ఏంటమ్మా నీ గోల్ మళ్ళీ ఇటు వచ్చింది నీ మనసు. సరే ఒక ఆదివారం సెలవుకి వచ్చాడు మా అబ్బాయి, ఫస్ట్ ఇద్దరు సరదాగా వచ్చి వీడియో తీసి పెట్టేశాడు యూట్యూబ్ లో. పెట్టేస్తే చాలా 3 లక్షల వ్యూస్ నాకు నెల రోజుల్లోనే మొత్తం అంతా మానిటైజేషన్. అయినా నాకు తెలియదు ఆ టైంలోనే. లేను, సిటీలో కూడా లేను. కానీ నాకు మీ వీడియో మీ నుంచే వచ్చిందా ఇంకెవరో పంపించారు? నేను మంగమణి గారి వీడియో చేసిన కొద్ది రోజులకే నేను మీ వీడియో చూసాను, చాలా బాగా అనిపించింది. అసలు అప్పుడు రావాల్సిన ప్రయాణం ఇది, 3 ఏళ్ల క్రితం రావాల్సిన ప్రయాణం అలా వాయిదాల పర్వంలో ఇప్పటికి రాగలిగాను. బట్ మేము మాట్లాడుకోవడం ఎందుకు అంటే ఇన్ని పాయింట్స్ ఇక్కడ నాకు బాగా అనిపించిన విషయాలు ఏంటి అంటే, ఒకటి ఆవిడ మిద్దె తోటని అసలు ఏమీ తెలియదు, ఒక కీప్యాడ్ మొబైల్ నుంచి ఫుల్గా ఒక డిజిటలైజేషన్ వైపు తన అడుగుల్ని వేస్తూ, అండ్ ఈ తోటను కూడా
ఒకే చేత్తో మెయింటైన్ చేస్తూ ఫ్యామిలీని కూడా మెయింటైన్ చేస్తూ ఒక పూర్తి ఫుల్ టైం అయిపోయింది మీకు. ఇంకా అన్ని కూడా అసలు ఇప్పుడు మా ఇంట్లో ఇవేవి లేకపోతే మీరు ఏం చేద్దాం అనుకునేవాళ్ళు? అప్పుడు నేను అసలు టైం ఎలా గడిచేది మీకు? ఫస్ట్ నేను అంగన్వాడీ టీచర్గా వర్క్ చేశానండి, 22 years వర్క్ చేశాను. నాకు ఫ్యాన్సీ షాప్ అప్పుడు కూడా నేను ఖాళీ ఉండేది కదా, 9 గంటల స్కూల్కి వెళ్ళిపోవాలి, ఉదయం పిల్లల స్కూల్కి పంపించేసి నా స్కూల్కి నేను వెళ్ళిపోవాలి, మధ్యాహ్నం వచ్చేసి మళ్ళీ ఇంటి పని చూసుకుని మళ్ళీ 4 గంటల నాకు ఫ్యాన్సీ షాప్ బ్యూటీ పార్లర్ ఉండేది, రాత్రి 10 వరకు అది రన్ చేసేదాన్ని అనమాట. అప్పుడు ఆడపిల్లలు వాళ్ళకి హెల్ప్ పెట్టుకొని హెల్ప్ చేసేవాళ్ళు. పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు సెటిల్ అయిన తర్వాత అంతవరకు చేశాను అవన్నీ నేను. అప్పుడు మా బాబు ఇంకా మమ్మీ ఇంతకాలం కష్టపడ్డా కదా ఇంకా ఆపేసే ఉద్యోగం అని అనేసి అన్నారు. సరేలే ఇంక పిల్లల పెళ్లిళ్ళు పురుళ్ళు పుణ్యాలు ఇంట్లో ఇంకా అన్ని కార్యక్రమాలు చాలా ఎక్కువ బిజీ అయిపోయాను. ఆ టైంలో మానేశాను ఉద్యోగం, మానేసి వ్యాపారం కూడా మానేశాను. మానేసి ఆ కార్యక్రమాల్లో పడిపోయాను. దాని తర్వాత అప్పుడు కొంచెం పిల్లలు వీళ్ళు కూతురు కోళ్ళు ఉద్యోగాలు పిల్లలు నా దగ్గర పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతున్న ఆ టైంలో నేను ఏం చేస్తాను అనేసి అంటే కొంచెం ఈ టీవీలో చూసిన సరదా, అదే సెల్లో చూసిన సరదాతో ఆయన స్టార్ట్ చేసుకొని అలాగే ఇంకా వాళ్ళ పిల్లలు కొంచెం పెద్దోళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, మా మనవాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు అమ్మాయి అనుకుని దీన్ని డెవలప్ చేశాను. ఎంతమందికి ఇన్స్పిరేషన్ మీరు? అంటే మీరు ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసి మొత్తం విజయనగరంలో చాలా మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు. అయితే నాకేంటంటే ఫస్ట్ ఈ గార్డెన్ పెట్టుకున్నాను, బాగుంది. సిటీజీలో జాయిన్ అయ్యాను, వైజాగ్ సిటీలో జాయిన్ అయ్యి మీటింగ్స్కి వస్తుండేవారు. ఇక్కడ విజయనగరంలో 15 మంది వరకు సిటీజీలో ఉన్నాము. అక్కడికి వచ్చినాక తెలిసింది ఆ విషయం, 15 మందిని కూడా. అయితే 3-4 మీద రావడమే మీటింగ్ తప్ప ఇంకెవరు రాలేకపోతున్నారు ఇక్కడ దూరం అని. అయితే రాలేకపోతున్నారు అది అనిపించింది. ఈ 15 మంది ఇక్కడ గ్రూప్ పెట్టుకుందామా, మనం 15 మంది నెల కలుద్దామా, నా దగ్గర ఉన్న మొక్కలు మనకు షేర్ చేసుకున్నట్టు ఉంటది కదా, బాగుంది కదా అని సరదాగా స్టార్ట్ చేశానండి. 15 మందితో స్టార్ట్ చేసాము. హరిత విజయనగరం అని చిన్న పేరు పెట్టుకొని స్టార్ట్ చేస్తే అది ఈ రోజు 160-70 వరకు వచ్చింది. చాలా సంతోషం. సంవత్సరం అయింది. సిటీజీ అనేది నిజంగా ఒక మహాసముద్రమే. ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరు, చెన్నై కవర్ చేస్తుంది. కవర్ చేస్తూ మళ్ళీ అంటే ఇక్కడ మనం అన్ని పబ్లిక్ గా చెప్పుకోలేం. ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి విజయనగరం విషయాలు లేకపోతే ఇక్కడ దొరికే మొక్కలు నారు పంచుకోవడానికి అవ్వదు. సో వాళ్ళు సెపరేట్ గా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని ఇంకా రెగ్యులర్ గా కలుస్తున్నారు. అలాగని సిటీజీని పూర్తిగా మీట్ అనగానే ఫస్ట్ బయలుదేరి విజయనగరం నుంచి ఏ మీటింగ్ అయినా కూడా ఎక్కడైనా కూడా వైజాగ్ లో ఎంత దూరం అన్నా సరే ఆ రోజు బస్ అన్నా ఎక్కువ వచ్చేస్తారు ఆవిడ. అంటే ఆ రోజు కార్ పెడతానండి, అందరికి మెసేజ్ పెడతాను, వెళ్దాం అందరూ కార్ ఏదో పెట్టుకుని వెళ్దాం. ఎవరు అంబాత దూరమా ఇప్పుడా ఏంటి అంటుంటారు. నేను బస్ ఎక్కేస్తాను. నేను ఎవరైనా వస్తే షేరింగ్ కార్ మీద వచ్చేస్తారు, లేదు అంటే డైరెక్ట్ గా ఆవిడ బస్ ఎక్కువ వచ్చేస్తారు అనమాట. అదొక ఆనందం కదా, మన మొక్కల ఫ్రెండ్స్ అందరినీ కలవడం, షేర్ చేసుకోవడం, అది హ్యాపీనెస్ అన్నమాట. చాలా హ్యాపీనెస్. ఆ రోజు వచ్చిన తర్వాత కూడా 2 రోజుల మెమరీ అలాగే ఉంటది. మనం కలుసుకుని మాట్లాడుకుని కబుర్లు చెప్పుకుని నవ్వుకునేది ఆ వైబ్రేషన్ అలాగ ఉంటది అంతే. సో ఒక గార్డెనర్ ని కలవడమే కాదు, ఇది ఏంటంటే ఒక యూట్యూబర్ ని కలవడం కూడా అయిపోయింది యాక్చువల్ గా ఇవాళ. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆదిలక్ష్మి గారి మిద్దె తోట ఎంత ఎగ్జైటెడ్గా ఉందో. సో ఆవిడ మాటల్లో మనకి ఆవిడ స్టార్ట్ చేసిన విధానం అండ్ ఆవిడ స్టోరీ మొత్తం ఆవిడ చెప్పుకొచ్చారు. నెక్స్ట్ వీడియోలో మిద్దె తోట అంతా కూడా చూపిస్తాను. సో ఈ వీడియో ఇప్పటికే లెంత్ అయింది కాబట్టి ఒక్కరోజు నాకు పర్మిషన్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియో చాలా ఎగ్జైటెడ్గా ఉంటుంది, మీకు కూడా చాలా నచ్చుతుంది. ఎందుకంటే చాలా మొక్కలు ఉన్నాయి అన్నమాట. అవన్నీ ఒక్క వీడియో పడతాయో 2 వీడియోలు పడతాయో నాకు తెలీదు, బట్ నేను చూపిస్తాను, మ్యాక్సిమం కూడా ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ కూడా ఆవిడ ఒక సాధారణ గృహిణి నుండి ఒక గార్డెనర్గా పూర్తి స్థాయిలో కూరగాయల మొక్కలు పెంచుతూ ఒక అర్బన్ రైతుగా అండ్ అదేవిధంగా ఒక అవార్డు గ్రహీతగా అలాగే ఒక యూట్యూబర్గా మారిన పూర్తి ఒక స్టోరీని అయితే ఈ వీడియోలో చూసారు. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో నాకు లైక్స్ ద్వారా, కామెంట్స్ ద్వారా, షేర్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి. సో నెక్స్ట్ వీడియోలో ఆదిలక్ష్మి గారి టెర్రస్ గార్డెన్ పూర్తిగా చూద్దాం. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. జై హింద్.